ఎలర్జీతోనే అంత మొదలయ్యేది, ముక్కులోనే మూలమంతా మొదలైంది. ఈ ముక్కులో ఉన్నదాన్ని చిన్నప్పుడే గుర్తించి ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ని లంగులోకి పోకముందే గనక మనం కంట్రోల్ చేయగలిగితే ఆస్తమాని ఆపొచ్చు. అది ఇప్పుడు ఒకప్పుడు 98% మంది రాంగ్ ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు నేను మొదలుపెట్టినప్పుడు. ఏంటి ట్రీట్మెంట్ తీసుకునేవారు? ఉట్టిదే ట్యాబ్లెట్లు, టానికులు, ఇంజెక్షన్లు, మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, రకరకాలు. అసలు సిసలైనటువంటి శాస్త్రీయ వైద్యాన్ని అందుకునే వాళ్ళు న్యూఢిల్లీలో అప్పట్లో, ఇది 95-96లో మాట్లాడుతున్నాను, 2% పీపుల్ సెంట్రల్ ఢిల్లీలో రైట్ వైద్యాన్ని తీసుకుంటున్నారు. అప్పుడు ఆస్తమా కంటే ఎంత ఆస్తమా మీద అవగాహన తక్కువ ఉంది అంతే. కాబట్టి మీరు అడిగారు చూసారా, ఎందుకు మీకు దీని మీద ఇంత ఇంట్రెస్ట్ అంటే దీనికి అవగాహన లేదు. ఆ టైంలో మీరు మొదలు అంటే సమాజంలో బాధపడే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. రాను రాను బ్రహ్మాండమైనటువంటి వైద్యం అంతా మెడికల్ షాపుల్లో, ఫ్యాక్టరీల్లో, అక్కడిక్కడ మందులన్నీ ఉన్నాయి. వీటిని కలిపేటటువంటి ఆస్తమా ఎడ్యుకేషన్ మిస్ అయింది.